ఫ్రెండ్స్, గత వారంలో మడక్సిర పట్టణానికి సమీపంలో బేగార్లపల్లి అనే గ్రామంలో జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఏర్పాటు సందర్భంగా జరిగిన సమావేశంలో మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఎంఎస్ రాజు గారు ప్రసంగిస్తూ భగవద్గీత వల్ల, ఖురాన్ వల్ల మా జీవితాలు బాగుపడలేదు, కేవలం భారత రాజ్యాంగం వల్ల మాత్రమే మా జీవితాలు బాగుపడినాయని వ్యాఖ్యల మూలాన చాలామంది దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ని చాలా తిట్టారు. అలాగే టీవీ ఛానల్లో కూడా ఈ విషయం మీద చాలా మట్టుకైతే చర్చలు జరిగినాయి. ఈ విషయమయ్యే మడక్సిర ప్రాంతవాసిగా నేనైతే మా ఎమ్మెల్యే గారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారనేది ఆ వీడియో అయితే చూశాను. ముఖ్యంగా చెప్పాలంటే భిన్న మతాలకు, భిన్న సంస్కృతులకు నిలయమైన ఈ భారతదేశంలో కేవలం మత గ్రంథాలు అనేవి ఆధ్యాత్మిక ఎదుగుదల, మనిషి జీవన విధానము, నైతిక విలువలు, శాంతి, ప్రేమ వంటివి నేర్పిస్తాయి. ఒక్కో గ్రంథం ఒక్కో ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తుంది. కానీ మొత్తంగా చూసుకుంటే ఈ మత గ్రంథాలు అనేవి కేవలం ఆధ్యాత్మిక ఎదుగుదల, శాంతి, ప్రేమ, సహనం ఇలాంటి వాటివి మనకు నేర్పాయి. కానీ వేల సంవత్సరాలుగా భారతదేశంలో అవమానానికి, అస్పృశ్యతకు, అణచివేతకు గురవుతున్న దళితులకు మాత్రము హక్కులనిచ్చింది కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. ఆర్టికల్ 17 ద్వారా అస్పృశ్యతను రద్దు చేసింది. ఆర్టికల్ 14-15 ద్వారా సమానత్వపు హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. ఆర్టికల్ 15-16 ద్వారా ఉద్యోగాల్లో రిజర్వేషన్. ఆర్టికల్ 330-332 ద్వారా రాజకీయ హక్కులను ఇచ్చింది. SC/ST అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది. వీటి వల్ల మా దళితులకు భారత రాజ్యాంగము ఈ దేశంలో హక్కుల్ని కల్పించి తోటి మనుషులతో సమానంగా జీవించే హక్కునిచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాని ఏ మతాన్ని కానీ, ఏ గ్రంథాలని కానీ ఆయన ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది జరగలేదనేది నేనైతే ఖచ్చితంగా చెప్పుకోను ఫ్రెండ్స్. ఈ దేశంలో ఎవరినైతే అంటరాని వారిగా, అస్పృశ్యులుగా, నిస్సహాయులుగా, చేతకాని వారిగా ఏ సమాజం అయితే చూసిందో వాళ్ళని ఈ దేశంలో గర్వంగా జీవించే విధంగా చేసింది మాత్రము కేవలం భారత రాజ్యాంగం మాత్రమే. అది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వల్ల మాత్రమే సాధ్యపడిందని మాత్రము చెప్పగలను ఫ్రెండ్స్.